2004లో సునామీ వచ్చింది, మీకు తెలుసా లేదా? ఆంధ్ర, తర్వాత తమిళనాడు, కేరళ, మన భారతదేశంలో చుట్టూ ప్రాంతాలు, చైనా, జపాన్, ఈ ప్రాంతాలన్నింటిలో కొన్ని కోట్ల మంది చనిపోయారు. అలా ఎంతమంది దేవుడు రాజ్యానికి వెళ్ళారో తెలియదు. ఆ రోజు సావాల్సిన దేవుడు నన్ను మళ్ళా నాకు అవకాశం ఇచ్చి దేవుడు ఈ రోజు మీ మధ్య వచ్చారు. తప్పున్నప్పుడు దేవుడు మాటకి నేను లోబడలేదు. తీర్పు వచ్చింది. సేవ అంటే ఏదో ఓ పక్క నుండి మాటలు చెప్పి వెళ్ళిపోవడం అనుకున్నాను. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు కారు వాడుకున్నారు, డబ్బు వాడుకున్నారు, నన్ను వాడుకున్నారు. అయినా నేను దేవుడికి ప్రీతికరంగా లేను. ನನ್ನ ಹತ್ರ ಹಣ ಇದ್ದಾಗ ಹಣ ಮಾಡ್ಕೊಂಡಾರ, ಕಾರ್ ಇದ್ದಾಗ ಕಾರ್ ಮಾಡ್ಕೊಂಡಾರ, ನನ್ನ ಹತ್ರ ಏನಿದ್ರು ಮಾಡ್ಕೊಂಡಾರ, ಆದ್ರೆ ನಾನು ದೇವರಿಗೆ ಪ್ರೀತಿಯಾಗಿ ಇಲ್ಲ. దేవుడు నన్ను అభిషేకించాడు. దేవుడు ನನಗೆ ಅಭಿಷೇಕವನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. పేరు పెట్టి పిలిచాడు. ಹೆಸರು ಹಿಡಿದು ನಾನು ಕರೆದಿದ್ದಾನೆ. మోషేకి ఎటువంటి దర్శనం ఉందో నాకు పొందాడు. మోషేಗೆ ಯಾವ ತರ ದರ್ಶನ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ದೇವರು ಆ ತರ ನನಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అపోస్తలుడైన పౌలు దమస్కకు వెళ్తున్నప్పుడు దేవుడు ఎట్లా మాట్లాడాడు, అది నా జీవితంలో దేవుడు నాతో మాట్లాడాడు. ದೇವರು ಅಪೊಸ್ತಲ ಪೌಲಿಗೆ ದಮಸ್ಕ ಹೋಗೋ ಟೈಮಿಗೆ ಯಾವ ತರ ದೇವರ ಪೌಲದಲ್ಲಿ ಮಾತಾಡಿದ್ದಾನೆ, ಆ ತರ ದೇವರನ್ನ ಜೋಡಿ ಮಾತಾಡುತ್ತಿದ್ದಾನೆ. దాన్ని బట్టి నేను పనిచేస్తాను. ಅದ್ರ ಹಿಡಿದು ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದೇನೆ. దేవుడు ಮಾತಾಡలేదు. ದೇವರ ಮಾತು ನನಗೆ ಕೇಳಿಲ್ಲ. ಪನಿಷ್ಮೆಂಟ್ పెట్టాడు. ದೇವರು ಪನಿಷ್ಮೆಂಟ್ ಇಟ್ಟಿದ್ದಾರೆ. 2 ಆಪರೇಷನ್. 2 ಆಪರೇಷನ್. 5 రోజుల్లో 2 ಆಪರೇಷನ್. 5 ದಿನದಲ್ಲಿ 2 ಆಪರೇಷನ್. 2 ಆಪರೇಷನ್ ಚనిపోయాను. 2ನೇ ಆಪರೇಷನ್ ಸತ್ತೋಗಿದ್ದಾನೆ. నా దగ్గర ఎవిడెన్స్ అన్నీ ఉంది. ನನ್ನ ಹತ್ರ ಎವಿಡೆನ್ಸ್ ಎಲ್ಲ ಇದಿದೆ. ఒకవేళ నమ్మకపోతే ಯಾರಾದರೂ ಕೇಳಿದ್ರೆ ఎవరైనా ప్రశ్న ಯಾರ ಪ್ರಶ್ನೆ ಹಾಕಿದ್ದಾರೆ, ఆధారం అవసరమే కదా. ಆಧಾರ ಅವಸರ ಅಲ್ಲ. డేట్ ఇయర్ డేట్ తో సహా ಇಯರ್ తో ಸಹ ನನ್ನ ಹತ್ರ ಇದೆ. ಹೈದರಾಬಾದ್ನಲ್ಲಿ ಗಾಂಧಿ ಹಾಸ್ಪಿಟಲ್ లో నాకు 6 సర్జరీ. ಗಾಂಧಿ ಹಾಸ್ಪಿಟಲ್ ನಲ್ಲಿ 6 సర్జరీ ಆಗಿದೆ. బయోడేటా కావాలంటే నెట్ లో చూస్తే కూడా దొరుకుతుంది. బయోడేటా ಬೇಕಂದ್ರೆ ನೆಟ್ ನಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಬರುತ್ತೆ. నా సాక్ష్యం అబద్ధం కాదు. నా సాక్ష్యం అబద్ధవాద. చనిపోయి 4 గంటలు డెడ్ బాడీగా నన్ను ఆపరేషన్ థియేటర్ లో వదిలేసిన శవానికి దేవుడు మళ్ళా జీవం ఇచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి అవకాశం మీలో ఎంతమందికి ఉంటుంది అనుకుంటున్నాను? ఇಷ್ಟು గొప్ప అవకాశం ಎಷ್ಟು మందికి ఇರುತ್ತೆ అనుకుంటున్నాను. ఆ అవకాశం ఇచ్చాడు కనుక ఈ రోజు ఇక్కడ నిలబడుతున్నా. లేకపోతే నేను కూడా ఇప్పటి నాకు ఏర్పడుతుండేవాడు. ದೇವರ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದ ಸಲುವಾಗಿ ಇವತ್ತಿನ ನಿಂತಿದ್ದೇನೆ. ಇಲ್ಲಂದ್ರೆ ನಾನು ಸಾಗರದಲ್ಲಿ ಯಾರು ప్రియమైనటువంటి తండ్రులారా, ಪ್ರಿಯವಾಗಿನ ತಂದೆಯರೇ, నా తల్లిలారా, ನನ್ನ ತಾಯಿಯವರೇ, నా అక్కలారా, ನನ್ನ ಅಕ್ಕದರೇ, నా తమ్ముళ్ళారా, ನನ್ನ ತಮ್ಮದರೇ, నా అన్నలారా, ನನ್ನ ಅಣ್ಣಂದಿರೇ, నా చెల్లెలారా, ನನ್ನ ತಂಗಿದಿರೇ, ప్రభు పేరిట ప్రేమతో మీకు చేతులెత్తి చెప్తాను. ದೇವರ ನಾಮದಲ್ಲಿ ನಿಮಗೆ ಕೈ ಎತ್ತಿ ಹೇಳ್ತಿದ್ದೇನೆ. ఈ రోజు అవకాశం ప్లీజ్. ಇವತ್ತಿನ ದಿನ ಅವಕಾಶ ಹೋದ್ರೆ ನಾಳೆ ದಿನ ಅವಕಾಶ ಇಲ್ಲ. మీ అమ్మ నాన్న, మీ స్నేహితులు, మీ బంధువులు లేక